నమస్కారం మేడం. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. సీఎం గారి క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నాం మేడం. తెలిసింది, చెప్పారు. నెక్స్ట్ వీక్ 22 సీఎం గారు అమ్మాయి గారి పెళ్లికి రాజ్కోట్ సంస్థ వారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు మేడం. ఇదిగోండి ఆహ్వాన పత్రిక. ఆ, వెళ్ళొస్తాం మేడం. థ్యాంక్స్ అండి. హలో సార్, ఆ? రాజ్కోటి సంస్థ వారి ఫ్యామిలీ అంటే ఒక్కటి కాదు, రాజ్ అండ్ కోటి అనే 2 ఫ్యామిలీస్. మరి ఇలా ఒక్కరికే ఇన్విటేషన్ కార్డ్ ఇస్తే ఎలా? మా ఫ్యామిలీకి కూడా సెపరేట్ కార్డ్ ఇవ్వకపోతే అది హాఫ్ ఇన్విటేషనే కదా అవుతుంది. సారీ అమ్మా, ఇంకొకటి తీసుకురా. ఓకే సార్. అదిగో మా అమ్మా నాన్న, వాళ్ళకివ్వండి. ఇదిగోండి కోటేశ్వరరావు ఫ్యామిలీ ఇన్విటేషన్. ఓకేనమ్మా, ఇది కోటేశ్వరరావు గారి ఇన్విటేషన్ కార్డు, అది రాజేశ్వరరావు గారి ఇన్విటేషన్ కార్డు. ఆనంద భైరవ్ గారు సీఎం గారు వారి అమ్మాయికి పెళ్లి చీరను ప్రత్యేకంగా రూపొందించాలని ప్లాన్ చేశారు. అందుకని మీ రాజ్కోట్ సిల్క్స్తో పాటు మరో 10 ఫ్యామిలీ స్టోర్స్ నుంచి కూడా ద బెస్ట్ పెళ్లి చీరను తయారు చేసుకొచ్చేలాగా ఓ కాంపిటీషన్ అరేంజ్ చేశారు. కాంపిటీషనా? అవును మేడం, ఏ కంపెనీ వాళ్ళైతే బెస్ట్ పెళ్లి చీరను తయారు చేస్తారో ఆ కంపెనీ వాళ్ళకే టోటల్ పెళ్లి షాపింగ్ ఆర్డర్ వస్తుంది. అలాగే ఆ కంపెనీకి స్టేట్లో ఒక ప్రత్యేక గుర్తింపు దక్కేలాగా స్పెషల్ అవార్డును కూడా అందజేస్తారట మేడం. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఉంటాను మేడం. ఉంటామమ్మా. థ్యాంక్ యూ అండి. ఉంటామమ్మా. మంచిది. మంచిదండి. పద. ఎలాగైనా ఈ కాంపిటీషన్లో గెలిచి చూపించాలి. అవునదినా, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏవండి, కాఫీ? నేను అడిగానా? రోజు ఈ టైంకి తాగుతారు కదా. అవునా? మ్, నువ్వు తెచ్చావు కాబట్టి తాగను. దర్శన్, శరణ్య, ఏంటమ్మా? సీఎం గారి కూతురి పెళ్లి చీరని వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించాలి అని ప్లాన్ చేశారట నాన్న. ఖచ్చితంగా ఆ చీర గురించి రేపటి రోజు అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. చీర తయారు చేసిన కంపెనీకి కూడా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. అవునత్తయ్య గారు, మనలాంటి మంచి కంపెనీకి ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ రావడం అంటే అది ఖచ్చితంగా అదృష్టమే. ఆ అదృష్టాన్ని మనం ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలి. అదేనమ్మా నేను అంటున్నాను.
సీఎం గారు పంపిన ఈ ఆహ్వానం రాజ్కోటి సిల్క్స్కి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా నిలవాలి అంటే ముందుగా కాంపిటీషన్లో మన చీరే హైలైట్గా నిలవాలి. కానీ ఎలా అమ్మా? ఖచ్చితంగా కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది. కాంపిటీషన్ టఫ్గా ఉంటేనే కదా నాన్న గెలుపు రేంజ్ కూడా టాప్లో ఉండేది. గెలవటం కూడా ఈజీ కాదేమోనని. టేక్ ఇట్ ఈజీ శరణ్య. కష్టం అనుకుంటే ఇంటి గడపను కూడా దాటలేం. లక్ష్యం బలంగా ఉంటే ఎవరెస్ట్ అయినా ఎంతసేపు ఎక్కాడు? మన ఐడియాలజీనే మన బలం. దానికి మరో బలాన్ని కూడా నేను జోడించబోతున్నాను. మరో బలమా? ఏంటత్తయ్య గారు ఆ బలం? ద గ్రేట్ ఆదికేశవులు గారు. ఆదికేశవులు గారంటే అమ్మా, నువ్వు చాలాసార్లు ఆయన గురించి చెప్తుండేదాన్ని కదా. అవును నాన్న. ఆదికేశవులు గారు నాకు చీర నేయడం నేర్పించిన నా గురువు. పట్టుదారం మీద ఆయన చెయ్యి పడింది అంటే చీరకి ప్రాణం వస్తుంది. అంతటి మహోన్నతులు ఆదికేశవులు గారు. అవునా అత్తయ్య గారు? అయితే వెంటనే వెళ్ళి ఆయన్ని కలిసి చీర గురించి మాట్లాడదాం. తప్పకుండానమ్మా. చెప్తా. అమ్మే, అవునా? ఆదికేశవులు అంటే అంత గ్రేటా? అవునమ్మే. ఆనంద్ భైరవే ఆయన గురించి అంతగా చెప్పుండదంటే ఆయనలో విషయం లేకుండా ఎట్టా ఉంటది? ఓకే, అయితే ఆవిడ కంటే ముందే ఆ ఆదికేశవులని మనమే కలిసి ఆ చీరని వర్కౌట్ చేద్దాం. రోహిత్, బ్యాగ్. రోహిత్, చెప్పు. ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దామా? లేదు, నాకు చాలా పనులున్నాయి. పనులు ఎప్పుడు ఉండేవే కదా. సరదాగా బయటికి వెళ్ళాలంటే సరదా మూడ్ కూడా ఉండాలి. ఊరికి రావడానికి నేను కార్ డ్రైవర్ని కాదు. అది కాదు రోహిత్, ఎందుకంత సీరియస్గా చెప్తావు? నేనేం అడిగానని?